హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఒక ముఖ్యమైన అదిరిపోయే శుభవార్త అండి. అదేంటనేది వీడియోలో వెళ్ళి తెలుసుకుందామండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. తోటి మిత్రులందరికీ, బంధుమిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి. వివరాలు కనుక వచ్చినట్లయితే, ఇన్సూరెన్స్, మెడికల్ బిల్లులు పెండింగ్లోనే అల్లాడిపోతున్న ప్రభుత్వ ఉద్యోగులు ముఖం చాటేస్తున్న రేవంత్ సర్కార్ నిధులు బట్టి చెల్లిస్తామంటున్న అధికారులు. అయితే చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఉద్యోగుల వేతన సవరణకు సంబంధించిన బకాయిలు 750 కోట్ల వరకు పేరుకుపోయాయి. దీనిపై దాదాపు 3 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పీఆర్సీ బకాయిలు ఎందుకు చెల్లించలేదని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు సంక్షేమానికి కృషి చేస్తామని, వారి సమస్యల పట్ల సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తామని అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి విస్మరిస్తున్నారని ధ్వజమెత్తుతున్నారు. వేతన సవరణ కమిషన్ సిఫారసుల ప్రకారం రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు వారి వేతన పే స్కేల్ను బట్టి కనిష్టంగా 20,000 నుండి గరిష్టంగా 35,000 నుండి 40,000 రూపాయలు, సగటు 25,000 చొప్పున మొత్తం చూసుకుంటే 750 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 నెలలు దాటిపోయినా ఈ బకాయిలు ఊసెత్తడం లేదు. దీనిపై ఎప్పటికప్పుడు పలుమార్లు ప్రభుత్వ పెద్దలను, అధికారులను సంప్రదించాలని ఎలాంటి ఫలితం లేకపోయిందని ఉద్యోగులు వాపోతున్నారు. పీఆర్సీ బకాయిలు సంబంధించిన పూర్తి వివరాలు ప్రభుత్వం వద్ద ఉన్నప్పటికీ చెల్లింపులపై ఆర్థిక ట్రెజరీ శాఖ అధికారులు స్పష్టత ఇవ్వడం లేదని మండిపడుతున్నారు. దీంతో ఉద్యోగుల పీఆర్సీ బకాయిలు వెంటనే చెల్లించాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నాయకుడు చావ రవి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగిందన్నమాట.